నమస్తే అండి. తోడొకరుండిన అనే కథ విందామండి. కేశవమూర్తికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. భార్య భానుమతి పోయిన ఈ 3 నెలల కాలంలో ఆయనకు ఏ రోజు సరిగా నిద్రలేదు. పట్టినా కలత నిద్రనే. మంచినీళ్ళు తాగి అలా దివాన్ మీద కూర్చుని ఆ కలని గుర్తు చేసుకోసాగారు. కలలో భానుమతి ఏడుస్తోంది. ఎందుకు? తను కదా ఏడవలసింది. ఒక్కరోజు అనారోగ్యం పాలవ్వని మనిషి, 56 ఏళ్లైనా నిండని మనిషి, నిద్రలోనే తాను ప్రక్కన నిద్రపోతూ ఉండగానే ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోయిందేమిటి? 62 ఏళ్ల కేశవమూర్తికి కన్నీరు ఆగలేదు. ఆయన బాధ ఎదిగి పెళ్ళిళ్ళు అయిపోయిన కొడుకులతో పంచుకోలేడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఇంట్లో ఉంటున్నాడతను. పెద్ద కొడుకుది మంచి ఉద్యోగమే. కోడలు కూడా చిన్న ఉద్యోగమేదో చేస్తున్నది. 10 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లలున్నారు కొడుకుకు. పిల్లల బెడ్రూమ్ వాళ్ళకు వదిలేసి తాను హాల్లో సర్దుకున్నాడు. కానీ కోడలింట్లో ఉన్నంతసేపు సెలవుల్లో హాల్లో ఉండటం ఇబ్బందే. మళ్ళీ కల గుర్తుకొచ్చింది. కలలో భాను ఏడుస్తున్నది. పెళ్ళైన దగ్గర నుంచి ఆమెను ఎప్పుడూ తిట్టి ఎరుగడు. 18 ఏళ్లకే తండ్రి పోయిన సంవత్సరంలోనే పెళ్లి చెయ్యాలని ఆమె అన్నలు మేనమామ ద్వారా అతని దగ్గరకు వచ్చారు. తన పెళ్లి చూపులు గుర్తుకొచ్చాయి. అదొక మధుర జ్ఞాపకం అతనికి. తెల్లగా పొడవుగా ఉన్న భానుమతి ఎంతో నచ్చింది. క్లర్క్ స్థాయిలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం బాగానే ముగిసింది అతనికి. తల్లి తండ్రి, తనిద్దరక్కలు, అన్న వదిన అప్పుడప్పుడు వచ్చేవారు. అందరితో కలుపుగోలుగా ఉండేది. తాను బాగానే ఉంటాడు. తప్పితే తను అందగాడు కాదు. జాజి పువ్వు లాంటి భార్య అంటే మొదటి చూపులోనే ఎంతో ఇష్టం కలిగింది. తాను కొంచెం రంగు తక్కువ కూడా. తను వీలున్నప్పుడల్లా పనుల్లో సాయం చేసేవాడు. బజారు పనులు వీలున్నప్పుడల్లా చేసేవాడు. లేకపోతే ఆమె చేసుకునేది. ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉండేది తనంటే, పిల్లలంటే. అన్ని బాధ్యతలు తీరాయి అనుకుని వెళ్ళిపోయిందా? రిటైర్డ్ లైఫ్ ఎంత బాగా ప్లాన్ చేసుకున్నాడు. ఆ రోజు కూడా బాధ్యతలన్నీ తీరాయి. ఇంకా అందరూ బంధువుల ఇళ్ళకి, యాత్రలకి వెళ్ళి హాయిగా గడుపుదామని చెప్పిన మనిషి తననిలా ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందేమిటి? తనకు ఆమె తప్ప వేరే ప్రపంచం లేదు. ఆఫీస్ అవగానే సరాసరి ఇంటికెళ్ళిపోయేవాడు. తోట పని, బజారు పని కలిసే చేసుకునేవాళ్ళు. తన బాధలు సుఖాలు ఆమెతోనే పంచుకునేవాడు. ఇంటి కోసం స్థలం కొన్నప్పుడు మొక్కలు పెంచుకోవాలని ఎంత సంబరపడింది. 2 బెడ్రూమ్లు, హాలు, వంటిల్లు కట్టినందుకు పెద్ద రాజభవనం కట్టించి ఇచ్చినట్లు ఎంత సంబరపడిపోయింది. పెద్దవాడు హైదరాబాదులో, చిన్నవాడు శ్రీకర్ ఉద్యోగరీత్యా నార్త్లో ఉన్నాడు. కోడళ్ళు ఎలా ఉన్నా ఏమీ అనేది కాదు. సెలాన్ చేసి ఆమె ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు. పెళ్లి చూపులకి పంపిన ఫోటోతో సహా అన్ని అకేషన్స్కి తీసిన ఫొటోస్ ఉన్నాయి. చూస్తుండగానే కన్నీటితో ఫోటోలు మసకబారిపోసాగాయి. ప్రక్కనే పడుకుని ఉంది. ఆమె శ్వాస ఎప్పుడు ఆగిపోయిందో తెలియనంత ముద్దు నిద్రపోయాడు తను. ఎంత దౌర్భాగ్యుడు. కన్నీళ్లతో చెంపలు తడిసిపోతున్నాయి. ఎప్పటికో నిద్రపట్టింది. హాల్లో పడుకున్న వాళ్ళు 8 అయినా లేవకపోతే ఎంత ఇబ్బంది. నాకు అవతల ఆఫీస్ టైం అవుతోంది, లేపండి మీ నాన్నని కోడలి గొంతు బిగ్గరగా వినబడుతోంది. ఉలిక్కిపడి లేచాడు మూర్తి. కొడుకు దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడతాడు అనుకున్నాడు. శ్రీకాంత్ తండ్రి దగ్గరకు వచ్చి, రాత్రి నిద్ర పట్టలేదా నాన్న అన్నాడు నెమ్మదిగా. మాట్లాడకుండా లేచి హాల్లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాడు. కాఫీ ఇచ్చింది కోడలు. అది భానుమతి ఇచ్చే కాఫీలా లేదు. టిఫిన్, భోజనం టేబుల్ మీద పెట్టాను, తరువాత తినండి. ఆ మాటల్లో సౌమ్యత లేదు. నిట్టూర్చాడు మూర్తి. రోజులు నిస్సారంగా గడుస్తున్నా విశ్రాంతి ఉంది, ప్రశాంతత లేదు. కల వచ్చిన వారానికి సాయంత్రం పార్కుకి వెళ్ళాడు. అక్కడ అతనికి స్నేహితులు ఎవరూ లేరు. వెళ్ళిన అరగంటకే వెనక్కి వచ్చి ఫ్లాట్ ముందు బెల్ నొక్కబోయి ఆగిపోయాడు. కోడలి మాట వినిపించింది. ఆయన చిన్న కొడుకు యూఎస్లో చదవటానికి స్టడీ లోన్ తీసి మళ్ళీ తానే రిటైర్ అవగానే మొత్తం కట్టారు కదా. ఇప్పుడు అతను ప్రేమించిన దానికోసం వెనక్కి వచ్చాడు. నార్త్ కోడలు ఈయనను చూస్తుందా? మనమే కదా చూడాల్సింది. ఆ ఇల్లమ్మి డబ్బిమ్మనండి. మీ తమ్ముడు వాటాకొస్తే ఎవరి చదువులకు ఎంత అయిందో లెక్క తేల్చమనండి. శ్రీకాంత్ నచ్చ చెబుతున్నట్టుగా అంటున్నాడు. అమ్మ పోయి 3 నెలలు కాలేదు. ఇప్పుడు కొత్త ఇంటికి ఏం తొందర వచ్చింది? నిన్నిప్పుడేమీ మాట్లాడని ఆయనతో ఖచ్చితంగా తేల్చివేశాడు కొడుకు. కనీసం మీకెంత, శ్రీకర్కి ఎంత ఖర్చు పెట్టారు? అదైనా అడిగి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో 15 లక్షలను ఇవ్వమనండి.
శ్రీకాంత్కి బాగా కోపం వచ్చినట్టుంది. చెప్తుంటే అర్థం చేసుకోకుండా కొత్త ఫ్లాట్ అంటూ గోల చేస్తావేంటి? సహనం కోల్పోయినట్టుగా అరిచాడు. విజయ ఇల్లు అమ్మేయమని అన్యోపదేశంగా అంటూనే ఉన్నది. వెనుతిరిగి వెళ్ళి క్రింద ఉన్న బెంచి కింద కూర్చున్నాడు. ఆయనకి కోడలి మీద కోపం రాలేదు. ఇంతకాలం వాళ్ళు ఒక రకమైన ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడ్డారు. విజయ ప్రైవసీ కోల్పోయినట్లుగా ఫీల్ అవుతోందని ఆయనకు అర్థమైంది. ఇల్లు అమ్మేసిస్తే 4 బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే ఆయనకు హఠాత్తుగా తన ఇల్లు గుర్తుకు వచ్చింది. అవును, ఇల్లు. భానుమతి పోగానే వచ్చేశాడు. కొడుకు దశ దిశ కర్మ అయిపోగానే అప్పుడు కలిగిన వ్యధ ఒంటరిగా ఉండనివ్వక కొడుకు దగ్గరకు వచ్చేలా చేసింది. నాన్న అన్న శ్రీకాంత్ పిలుపు విని తలెత్తి చూశారు ఆయన. 8 అయింది నాన్న, మీరింతవరకు రాలేదని కంగారు వేసింది. ఏదోరా, అలా కూర్చుండిపోయానురా నిర్వాదంగా అన్నారు. నాన్న కొడుకు గొంతులో బాధ గమనించి, ఏం లేదు నాన్న పద అంటూ బయలుదేరారు. 2 రోజుల తరువాత ఇంటికి వెళ్ళాలని ఉంది అన్నారు కొడుకుతో. శ్రీకాంత్, అదేంటి నాన్న, నువ్వొక్కడివి ఎలా వెళ్తావు, ఎలా ఉంటావు ఆందోళనగా అన్నాడు. ఇల్లు ఎలా ఉందోరా, లంచ్ అయ్యాక వెళ్తాను. విజయ ఇలా రామ్మా. 2 లాంగ్ నోట్బుక్స్ ఆమె చేతిలో ఉంచుతూ అన్నారు. మీ అత్తయ్య 2 కొడుకులకు ఎవరికొచ్చు ఎంత అయిందో రాసి పెట్టిందమ్మా. శ్రీకాంత్కి 6 లక్షలు తక్కువిచ్చాను. ఇంకా ఆఫీస్ నుండి కొంత రావాలి, రాగానే పంపుతాను. పిల్లల పేరున వెయ్యి. వంచిన తలెత్తలేదు విజయ. తండ్రి 2 రోజుల క్రితం విజయ మాటలు విన్నాడేమో అనిపించింది. తండ్రిని ఉండమని అడగటానికి సంశయించి ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీకాంత్. 4 గంటలకల్లా ఇంటికి చేరాడు. గేటు తీసి లోపలికి అడుగు పెట్టగానే మనసంతా వేదనతో నిండిపోయింది. కళ్ళు నీటి పొరలు కమ్మి పరిసరాలు మసకగా అనిపించాయి. ఇంటి తలుపు తీసి భారమైన హృదయంతో లోపలికి వెళ్ళి అన్ని కిటికీలు తలుపులు తెరిచారు. ఆమె బీరువా తెరిచి ఆమె చీరల దొంతర చూశాడు. ఎంతో నీటుగా సర్దుకుందామె. ఒక చీర తీసి గుండెలకు హత్తుకొని వెల్లువలా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పడి ఏడ్చాడు. కొంచెం సేపయ్యాక తేరుకొని వెనక పెరట్లోకి వెళ్ళాడు. పెరటిలో భార్య ప్రాణ సమానంగా పెంచుకున్న మొక్కలు వడిలిపోయినవి కనిపించాయి. పెద్ద మొక్కలైన మామిడి, సపోటా, నిమ్మ ప్రాణాలతో ఉన్నాయి. ఆమె ప్రాణమైన జాజి, మల్లె, విరజాజి, గులాబీ మొక్కలు వాడిపోయి ఉన్నాయి. పని మనిషి సాయమ్మకి ప్రతి నెల జీతం పంపుతూనే ఉన్నాడు. ఫోన్లో అడిగితే ఆమె ఏవో కుంటి సాకులు చెప్పింది. మూర్తి ఆమెనేమీ అనలేదు. వెంటనే వచ్చి ఇల్లు క్లీన్ చేయమన్నాడు. ఆమె వచ్చేలోగా మొక్కల దాహార్తి తీరి జీవం పోసుకునేలా నీళ్లు పెట్టాడు. సాయమ్మతో ఇల్లు వాకిలి శుభ్రం చేయించి గిన్నెలు మళ్ళీ కడిగించి రోజూ పనిలోకి రమ్మనమని చెప్పాడు. ఆమెని ఆయన ఏమీ అనలేదు. భానుమతికి ఇష్టమైన తోటను, ఇంటిని వదిలేసి వెళ్ళిపోయిన తను పరాయి మనిషిని ఏమనగలడు? ఆ రాత్రి బాగా అలసిపోయాడేమో. పని మనిషి వచ్చి తలుపు తట్టేదాకా మెలకువ రాలేదు. టిఫిన్ బయట చేసి పచారీ సామాన్లు, కూరగాయలు కొన్ని తెచ్చుకొని వంట చేశాడు. మనసులో చెప్పలేని దిగులు. మాటిమాటికి భానుమతి ఆమె మాటలు గుర్తుకు రాసాగాయి. మనసు కూడా తీసుకుంటూ నెమ్మదిగా వంట ముగించాడు. 2 గంటలప్పుడు భోజనానికి కూర్చున్నాడు. ఒంటరిగా కూర్చుని గొంతులో దుఃఖం గూడు కట్టుకుంటే మొద్ద మింగుడు పడలేదు. కాస్త అన్నం తిని లేచాడు. హాల్లో వాలు కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అలా నిస్సారంగా 10 రోజులు గడిచాయి. రోజూ వంట చేసుకున్నా తినలేకపోయేవాడు. ఆ రోజు అలాగే ఏదో తిన్నాననిపించి వాలు కుర్చీలో కూర్చున్నాడు. అమ్మా అంటూ ఆగకుండా ఎవరో పిలుస్తున్నారు. చిన్నపిల్లాడి గొంతులా ఉంది. లేచి తలుపు తీశాడు. ఎదురుగా 7 ఏళ్లుంటాయేమో. మాసిన దుస్తుల్లో దీనంగా నిలబడి ఉన్నాడు. ఆకలిస్తుంది అయ్యగారు, కొంచెం అన్నం పెట్టండి. లోతుకుపోయిన కడుపుని చొక్కా ఎత్తి చూపించాడు. వాడి వైపు 1 నిమిషం చూసి ఉండు అంటూ ఒక కాటన్ టవల్ సోప్ ఇచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొనిరా అని చెప్పి పెరట్లోకి వెళ్ళి అరటి ఆకు కోసుకొచ్చి హాల్లో వేసి రా కూర్చో అన్నాడు. వండిన అన్నం ఆకు మీద వేసి తాను కొనుక్కొచ్చిన టమాటా పచ్చడి నెయ్యి వేశాడు. నెయ్యి వద్దండి అయ్యగారు, తిను. పచ్చడిలో నెయ్యి వేసుకోకపోతే ఎలా తింటావు? వాడు తల వంచుకొని కూర్చున్నాడు. కళ్ళ నుండి కన్నీళ్లు రాలి అన్నంలో పడసాగాయి. ఆయనకు తెలియదు వాడు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులైందో.
ఏడవకు, అన్నం తిను. చొక్కతో కళ్ళు తుడుచుకొని అన్నం గబగబా తినసాగాడు. నెమ్మదిగా తిను ఆర్ద్రంగా అన్నారు. తరువాత కూర అన్నం, పెరుగు అన్నంతో పాటు 2 అరటిపళ్ళు ఇచ్చి తినేలా చూశారు. ఆకు పడేసి చేతులు కడుక్కొని వచ్చి ఆయన ఎదురుగా నుంచున్నాడు. కూర్చో, నీ పేరేమిటి అడిగారు. రవికిరణయ్య గారు. వాడు చెప్పిన దాన్ని బట్టి పట్టపగలు తాగి వచ్చిన తండ్రితో తల్లి గొడవ పడింది. అతను తోసిన తోపికి రోడ్డు మీద పడి ప్రాణాలు పోగొట్టుకుంది. పోలీసుల భయంతో పారిపోయిన తండ్రి తిరిగి రాలేదు. 6 నెలలుగా వాడిని ఆదుకునేవాళ్ళు లేక, అడుక్కు తినలేక యాతన పడుతున్నాడు. నిండా 7 ఏళ్ళు లేవు. హఠాత్తుగా ఆయనకు అనిపించింది, వాడి దుఃఖం ముందు తనదెంత. అయ్యగారు, ఆకులు అవి శుభ్రం చేస్తాను, చెట్లకు నీళ్లు పోస్తా, బజారు పనులు చేసి పెడతా, ఒక్క పూట అన్నం పెడితే చాలు, ఈ వరండాలో పడి ఉంటానని చేతులు జోడించి ఏడుస్తూ అడిగాడు. గబుక్కున వంగి వాడి చుట్టూతా చేతులు వేసి హృదయానికి హత్తుకున్నాడు ఆయన. కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. ఆ పసివాడి వయసు ఎంతని? భార్య మరణంతో ఘనీభవించిన ఆయన హృదయం కరిగి కన్నీరుగా ప్రవహించింది. కనీసం తాను 62 ఏళ్ళు అన్ని బంధాలలోని మాధుర్యాన్ని అనుభవించాడు. వాడి వయసుకు ఎంత వ్యధ, ఒంటరి. తన నెమ్మదిగా తేరుకొని వాడి కన్నీళ్లు తుడిచి అన్నాడు, రవి, నాకు నువ్వు ఏమీ పని చేయనవసరం లేదు. నాకు తోడుగా ఉండు. అమ్మమ్మ లేదు, నిన్ను చదివిస్తాను, ఉండిపోతావా నాతో? వాడు మళ్ళీ ఆయన్ను చుట్టేసి గట్టిగా ఏడవసాగాడు. గంట తరువాత రవి శుభ్రంగా తలారా స్నానం చేసి ఆయన మనవడి బట్టలు లూజుగా ఉన్నా వేసుకున్నాడు. వాడికి కావలసిన బట్టలు, చెప్పులు కావలసినవన్నీ కొన్నాడు. షాపింగ్ అయ్యేసరికి రాత్రి 8 అయ్యింది. మంచి హోటళ్లలో భోజనం చేసి చివరగా ఐస్ క్రీమ్ ఇప్పించాడు. వాడి సంతోషం ఆయనకు ఎంతో శాంతిని కలిగించింది. మర్నాడు ఊర్లో పేరెనికగన్న స్కూల్కి తీసుకెళ్ళి 2nd క్లాస్లో చేర్చారు. స్కూల్ డ్రెస్, షూస్, బుక్స్ అన్నీ కొన్నాడు. ఆ పసివాడి సంతోషానికి అంతే లేదు. మాటిమాటికి బుక్స్ తీసి చూసుకుంటున్నాడు. ఆ రోజు ఆయన వాడితో పాటు కడుపు నిండా తినగలిగారు. కేశవమూర్తికి ఇప్పుడు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియటం లేదు. ఉదయాన్నే లేవటం, రవితో కలిసి మొక్కలకు నీళ్లు పొయ్యటం, వంట చేసుకోవటం, వాడిని స్కూల్కి పంపించాక విశ్రాంతి తీసుకోవటం, సాయంకాలాలు పార్కుకి లేదా మార్కెట్కి వెళ్ళటం అన్నీ రవి తోడు రాగా చేస్తున్నారు. వాడు క్విక్ లెర్నర్. తన నిర్ణయం వాడి విషయంలో సరైనదని తెలుస్తున్న కొద్దీ ఆయనకి ఎంతో తృప్తి కలుగుతోంది. ఒకసారి శ్రీకాంత్ వచ్చాడు. ఎందుకు నాన్న, ఈ వయసులో ఈ అబ్బాయి బాధ్యత నీకు? అమ్మ జ్ఞాపకంరా. ఈ ఇల్లు నాకు వాడు బరువు కాదు. అమ్మలేని ఈ జీవితానికి వాడు ఒక తోడు, అంతే అన్నాడు. చాలా రోజుల తరువాత తెల్లవారుజామున భానుమతి కనిపించింది. అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నది, కలతపడకండి, ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్తాను, ఇక తలుపేసుకోండి. భాను, వెళ్ళకు, గట్టిగా అరుస్తూ లేచాడు. అరిచాననుకున్నాడు కానీ నోట్లోంచి చిన్న శబ్దం కూడా రాలేదు. తల తిప్పి చూశాడు. రవి ప్రక్క మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మంచినీళ్ళు తాగి కలలో భానుమతిని గుర్తు చేసుకున్నారు. ఏమన్నది ఆమె? కలత పడవద్దు, ప్రశాంతంగా ఉండమన్నది. 2 బంగారు గాజుల మధ్య ఎర్రని మట్టి గాజులు. ఆమె ముఖంలో చిరునవ్వు హఠాత్తుగా ఆయనకు గుర్తుకొచ్చింది. అవును, ఆమె చనిపోయిన రోజు కోరా కలర్ బెంగాలీ కాటన్ చీర, ఎర్ర జాకెట్ వేసుకుంది. రాత్రి అలాగే కనబడింది. అంటే ఆమె ఇక తనకు కనబడదు. తనని మరిచిపోయి ఆ పసివాడితో మిగిలిన జీవితాన్ని సాగించామన్నదా? తన జ్ఞాపకాలతో బాధపడవద్దని, లేదా తనకు ప్రాణపదమైన ఇంట్లోనే తాను జీవిస్తున్నందుకు సంతోషపడి వెళ్తున్నాను అని చెప్పిందా? అందుకే వెళ్తున్నాను, నా జ్ఞాపకాల తలుపులని మూసివేయమని చెప్పిందా? అంటే ఆమె ఇక తనకు కనబడదని అర్థమయ్యింది. కంటి వెంట కారుతున్న నీటిని తుడుచుకొని నిద్రకు ఉపక్రమించారాయన. ఈ కథ జూన్ 2023లో గో తెలుగు వెబ్ మ్యాగజైన్లో ప్రచురింపబడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి.